ఇచ్చి మర్చిపోయేవాడు దేవుడు, పుచ్చుకుని మర్చిపోయేవాడు మానవుడు. కష్టాలు మేఘాలు లాంటివే, ఎప్పుడో ఒకప్పుడు వర్షించక మానవు. అందమైన ఇంద్రధనుస్సు కూడా వచ్చేది వర్షం వెలిసాకే. అందుకే కష్టాలు వెంబడి సుఖాలు కూడా ఉంటాయి. నీ బ్రతుకు తెరువు కోసం ఎన్ని విన్యాసాలైనా చేయి, కానీ ఎదుటివాడి బ్రతుకు వినాశానికి నీవు మాత్రం కారణం కాకు. ఎన్ని నీళ్లు పోసినా ఎడారిలో మొక్కలు పెంచలేము. ఎంత సేవ చేసినా తల్లిదండ్రుల రుణం ఎప్పటికీ తీర్చలేము. ఆస్తులు అంతస్తులు కాదు మనిషికి కావాల్సింది, అనుబంధాలు, ఆత్మీయతలు. ఆస్తులు కరిగిపోయినా బ్రతకగలము, కానీ అనుబంధాలు దూరమైతే జీవించలేము. ఉన్నది ఉన్నట్లుగా చెప్పే వాళ్ళను దూరం చేసుకుంటాం. లేనిది ఉన్నట్లుగా చెప్పే వాళ్ళను తేలికగా నమ్మేస్తాం. మనం నిజం తెలుసుకునే లోపు నిజాయితీగా ప్రేమించిన వాళ్ళను కోల్పోతాం. ఇదే జీవితం. నువ్వు కావాలనుకున్నప్పుడు ఏది రాదు. నీకు రావాలని రాసిపెట్టింది ఏది ఆగదు. రాలేదని కుంగిపోకు, వచ్చిందని పొంగిపోకు. జరిగేవన్నీ కర్మలో భాగమే, కానీ జరిపించేదంతా భగవంతుడే. ఆకలి తీరాక అన్నాన్ని, అవసరం తీరాక మనిషిని అలుసుగా చూడవద్దు. ఎందుకంటే ఆకలి మళ్ళీ వేస్తుంది, అవసరం మళ్ళీ వస్తుంది. వచ్చేవి పోయేవి మూడు: పేదరికం, వ్యాధి, డబ్బు. వచ్చినా వదిలిపోనివి మూడు: కీర్తి, జ్ఞానం, విద్య. పోతే రానివి కాలం, యవ్వనం, పరువు. వెంట వచ్చేవి మూడు: పాపం, పుణ్యం, నీడ. సమాజంలో మార్పు ఎందుకు రాదు అంటే, పేదవారికి ధైర్యం లేక, మధ్యతరగతి వారికి సమయం లేక, ధనవంతులకు అవసరం లేక. చీటికి మాటికి మన మీద అలిగి గొడవ పడే వాళ్ళ మనసు చాలా స్వచ్ఛంగా ఉంటుంది. అర్థం చేసుకోవాలి, కానీ అలాంటి వాళ్ళతో బంధం చాలా అద్భుతంగా ఉంటుంది. మనం తిన్నది కడుపున ఉండదు, కానీ మనం అన్నది మనసులో ఉండిపోతుంది. అందుకే ఒక మాట అనే ముందు ఆలోచించాలి. ఎప్పుడు మీ వైపు నుండే ఆలోచించకండి, అప్పుడప్పుడు ఎదుటి వాళ్ళ వైపు నుండి కూడా ఆలోచించండి. అప్పుడే ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం దొరుకుతుంది.